మేతి గోబీ పులావ్. వావ్, మేతి గోబీ పులావ్ ఎక్సలెంట్ కాంబినేషన్ యాక్చువల్గా, మేతి అండ్ గోబీ. సో చాలా డిఫరెంట్ కాంబినేషన్ కూడా. సో పులావ్ అంటే ఫ్లేవర్డ్ రైస్ కదా, సో ఏం చేస్తావు ఏంటి అని చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పర్ఫెక్ట్ అనమాట. అండ్ గోబీ అండ్ మేతి డిఫరెంట్ కాంబినేషన్ యాక్చువల్లీ, అండ్ పులావ్స్ చాలా డిఫరెంట్ కాంబినేషన్స్లో చేసాము. అండ్ ఇది ఒక వన్ ఆఫ్ ద హెల్దీ రెసిపీ అనమాట. స్టార్ట్ చేసేద్దాము. ఓకే, సో ముందుగా కొంచెం బటర్, ఏదైనా ఇట్లా డిఫరెంట్ కైండ్స్ చేసుకున్నప్పుడు బటర్ కానీ నెయ్యి కానీ యూస్ చేయొచ్చా అంటే ఎవ్రీడే, లేకపోతే టూ ఆర్ 3 డేస్కి ఒకసారి? సో బటర్, ఘీ ఇవంతా కూడా మనకు సాచురేటెడ్ ఫ్యాట్స్లో వస్తుంది. సాచురేటెడ్ ఫ్యాట్స్ మనము రెగ్యులర్గా కాకుండా కొంచెం స్పెషల్ ఒకేషన్స్ ఉన్నప్పుడు కానీ అలా వీక్లీ వన్స్ అలా యూస్ చేయడంతో మనకు కొలెస్ట్రాల్స్ కూడా కొంచెం పెరుగుతాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత హోల్ స్పైసెస్ ఇంకొక స్పూన్, హోల్ స్పైసెస్. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ పచ్చిమిర్చి, తర్వాత మేతి, సో మెంతి కూర అంటే డిఫరెంట్ పీపుల్ అందరూ ప్రతి ఒక్కరు యూస్ చేయొచ్చా, లేకపోతే ఏమైనా కొంతమంది కాంట్రా ఇండికేషన్ ఉందా ఏంటి? సో ఎవరికైతే కొంచెం మెంతితో అంటే ఎలర్జీస్ ఉంటాయన్నమాట, తిన్న వెంటనే వాళ్ళకు కోల్డ్ రావడం, అండ్ ముఖ్యంగా ఆస్తమా వాళ్ళకి అది కొంచెం త్వరగా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అలాంటి వాళ్ళు కొంచెం సీజన్స్ చూసి తీసుకోవాలి. అంటే సమ్మర్ సీజన్లో తీసుకోవడమే బెటర్, ఈ సీజన్లో కాకుండా. మిగతా అందరూ కూడా ఏ టైంలో అయినా ఏ సీజన్లో అయినా తీసుకోవాలి. పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఆ తర్వాత గోబీ కూడా. సో మనం స్పైసెస్ కూడా వేసేసుకున్నాం. స్పైసెస్ కూడా వేసేద్దాం. ముందుగా ధనియా పౌడరు, జీరా పౌడర్ కూడా, కారం, అలాగే కొంచెం ఉప్పు కూడా. సో మరి ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది గోబీ అండ్ మేథి అనేది? సో గోబీ వచ్చేసి మనకు వైటమిన్ సి అండ్ డైరెటిక్స్ ఎక్కువగా ఉంటాయి అందులో, అండ్ మేథి వచ్చేసి మనకు మంచి ఫైబర్. సో ఎప్పుడు కూడా మన డైట్లో ఎవ్రీడే 1 పోర్షన్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ అండ్ అలాగే 1 పోర్షన్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉండాలి అని అంటారు. సో అందరికీ కూడా డిఫరెంట్గా కుక్ చేసుకోవడం కుదరదు కాబట్టి ఈ కాంబినేషన్లో మనం కుక్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ పెరుగు కూడా వేసేద్దాం. సో ఇదైతే కాస్త కుక్ అవ్వాలి కదా? ఎస్, అవును. సో ఇందులో మనం పెరుగు కూడా యాడ్ చేసాము. ఆ మేతి అనేది కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి అది బ్యాలెన్స్ అయిపోతుంది. ఎక్కువగా ఎవరికైతే కుక్ చేయడం ఇష్టం ఉంటుందో వాళ్ళు కాలీఫ్లవర్ని ముందే బాయిల్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ అన్నట్టు. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం బ్రౌన్ రైస్ కూడా వేసేద్దాం. ఓకే, ఇది బ్రౌన్ బాస్మతి రైస్, ఆల్రెడీ మనం దీన్ని బాయిల్ చేసేసాం. సో
సో ఇలాంటి డిషెస్ ఏంటంటే మనం సపరేట్గా కర్రీ కూడా చేసుకొని అవసరం లేదు. అండ్ పెరుగన్నం తినాలి అన్న వాళ్ళు కూడా ఆల్రెడీ పెరుగు కూడా ఇంక్లూడ్ అయింది కాబట్టి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్కి అయితే తీసుకెళ్ళిపోవచ్చు. ఎస్, అవును. సూపర్. సో ఇంకా సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే. అండ్ పుదీనాతో కొంచెం గార్నిష్ చేద్దాం. ఓకే లాస్యా, మేతి గోబీ పులావ్ రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ మేతి గోబీ పులావ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మేతి గోబీ పులావ్ కి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, కాలీఫ్లవర్ 1 కప్పు, బ్రౌన్ బాస్మతి రైస్ 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 2. మేతి గోబీ పులావ్ తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్ లో వెన్న వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పచ్చిమిరపకాయలు, మెంతి కూర, కాలీఫ్లవర్ వేసి వేగనివ్వాలి. దీనిలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, పెరుగు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మేతి గోబీ పులావ్ రెడీ.